నిన్న మునుగోడు సభలో అంటే మీరు ఆ వేదిక పైన ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎంపీని కొంత లాంగ్వేజ్ తప్పు. 100% తప్పు. శత్రువైనా కూడా మా పార్టీలో ఉన్నాడు కాదు, పక్క పార్టీలో ఉన్నాడైనా సరే, ప్రతిపక్ష నాయకుడైనా సరే, నాకు నచ్చడైనా సరే, ప్రజాస్వామ్యంలో అట్లాంటి పదజాలాన్ని రేవంత్ రెడ్డి ఎప్పుడూ సమర్థించడు. అది అంతర్గతంగా పార్టీలో చర్చించుకున్నాం. పార్టీలో దాని మీద ఏమేమి మాట్లాడాలనో, ఏం చర్యలు తీసుకోవాలనో పార్టీ స్పష్టంగా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో ఉన్న సోదరుడే కాదు, పార్టీ ఇచ్చిపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో కూడా ఇలాంటి పదజాలాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆమోదించదు. దాంట్లో రేవంత్ రెడ్డి గారికి స్పష్టత ఉన్నది. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎలాంటి అపోహలకు తావులేదు. క్షణికావేశానికి లోనైనా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడినా ఇది సమంజసం కాదు. ఇట్లాంటిది ఎప్పుడూ నేను ప్రోత్సహించను. ఇక అది పార్టీ తీసుకుంటుంది. ఏం జరగాలో పార్టీ అంతర్గతంగా చర్చిస్తుంది. తిరుపతి నేను కలిసి డిసైడ్ చేయలేం కదా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.